హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన అడవి తల్లి బాట కార్యక్రమం సూపర్ సక్సెస్ అవుతోంది. అందరి మన్ననలు అందుకుంటోంది. నా భూతో నా భవిష్యతి. ఇంతకుముందే నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు, మన్యం ప్రజలకు మరో అల్లూరి సీతారామరాజు వచ్చాడు అనేసి పవన్ కళ్యాణ్ గారి రూపంలో. అయితే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ టెలికాన్ఫరెన్స్లో ఆయన ఏం చెప్పారంటే, అడవి తల్లి బాటకు మనం చేస్తున్న శ్రమని, కృషిని అక్కడి ప్రజలకు తెలియచేయండి. ఎందుకు తెలియచేయాలంటే, వాళ్ళ సహకారం మనకు కావాలి. సో ఆ సహకారం ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొత్తంగా 1,005 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక నరేగా నిధులు కావచ్చు, సప్లాన్ నిధులు కావచ్చు, పిఎం జన్మన్ పథకం నిధులు కావచ్చు, ఇలాగ 3 పథకాల నుంచి నిధులను క్రోడీకరించి 1,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. మొత్తం 186 రోడ్లు ఇక్కడ వేస్తున్నారు. మరొక 20 రోడ్లకు టెండర్లు రావాలి. అంటే మొత్తం కలిపి 206 రోడ్లను ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే 128 రోడ్లేమో అటవీ శాఖ పరిధిలో, రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి అటవీ శాఖ అనుమతులు కావాలి. వాటికి సంబంధించి ఇప్పటికే 98 రోడ్లకు అనుమతి వచ్చిందంట. మిగతా రోడ్లకు అనుమతి రావాల్సి ఉంది. అంటే దాదాపు ఇంకొక 30 రోడ్లకు అనుమతి రావాల్సి ఉంది. అది కూడా అటవీ శాఖ కూడా ఈయన పరిధిలో ఉండడం కూడా మరొక అదృష్టం. ఎందుకంటే వెంటనే అనుమతులు రావడానికి, ఆ సింక్ అవ్వడానికి, కోఆర్డినేషన్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మరో 30 రోడ్లకు అనుమతులు త్వరలోనే వస్తాయని చెప్తున్నారు. మొత్తం 206 రోడ్లు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్లు వేసేటప్పుడు కొంత ఆలస్యం జరుగుతోంది. అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. కారణం ఏంటంటే, ఎట్లా ఉంటాయి కొండ ప్రాంతాలు మనం చూసే మన్యం ప్రాంతాల్లో, అరకు, పాడేరు ఇలాంటి చోట్ల ఎట్లా ఉంటాయంటే, ఎగుడు దిగుడుగా ఉంటాయి. భూమి ఇట్లా డౌన్ ఉంటుంది, మళ్ళీ హైట్ ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఆ హైట్ ఎక్కే చోట ఈ వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడ్డము, కొంత ఇబ్బంది అయితే కలుగుతూ ఉంది, ఎస్పెషల్లీ వర్షాల వల్ల. కాబట్టి కొంత ఆలస్యం అవుతా ఉంది. ఈ అంశాన్ని కూడా వాళ్ళకి తెలియచేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, అంటే బాధ్యతాయుతంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ గ్రామాలకు రోడ్డు లేదంటే మనం ఎలా ఆలోచించాలి చెప్పండి. ఇప్పటి వరకు ఆ గ్రామాలకి రోడ్డు లేదు. దాదాపుగా 625 గిరిజన గ్రామాల్ని కలిపే రహదారులు వేస్తున్నాం. 625 గిరిజన గ్రామాలు. ఇప్పటి వరకు ఏం జరిగిందండి? గత స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటేసింది కదా. మరి ఈ 70 ఏళ్లలో మనం స్వతంత్రంగానే పరిపాలించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ని. మరి అటువంటిప్పుడు మనకు రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాల్లో అనేక మంది గిరిజన సంక్షేమ శాఖను నిర్వహించారు, అలాగే రహదారుల శాఖను నిర్వహించారు, రూరల్ డెవలప్మెంట్ నిర్వహించారు, అటవీ శాఖను నిర్వహించారు. వీళ్ళందరి పరిధిలోకి కూడా వస్తాయి ఆ ఏరియాలు. మరి వీళ్ళందరూ ఏం చేశారు? సో ఒక మనసు ఉంటే తప్ప మార్గం రాదు. 625 గ్రామాలకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డోలీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే ఒక బృహత్ ప్రణాళికతోటి ముందుకు వెళుతా ఉన్నారు. మొత్తం మీద ఒకటైతే వాస్తవం అండి, ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. నెక్స్ట్ జన్మంటూ ఉంటే మన్యం గ్రామాల్లో పుట్టాలని కోరుకుంటున్నా అన్నారు. అక్కడ అనేక ఒప్పందాలు చేసుకున్నారు. సో అక్కడున్న ఉత్పత్తులకి చాలా ఒప్పందం. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్న వార్త కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీద గిరిజనులకు ఒక ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే ఒక పథకానికి శంకుస్థాపన చేశారు. దాదాపుగా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటల పెంపునకు ఆయన ఉపక్రమించారని చెప్పాను కదా. సో ఈ క్రమంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేస్తుండగానే పవన్ కళ్యాణ్ గారు మరొక కార్యక్రమం, ఇట్లా ఇద్దరు కలిపి ఆ ప్రాంతాలు ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే ప్రాంతాలు, వాటి మీద దృష్టి కూడా పెట్టలేదు. ఇతర ప్రాంతాలు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా వాటి మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈసారి మాత్రం సీన్ వేరేలాగుంది. కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఆ ఏరియాలో పూర్తిగా డెవలప్మెంట్. ఇక అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడయ్యా అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ ఆసరా కూడా కోల్పోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకవైపు అధికారుల తాట తీస్తా, వాళ్ళని బోన్లో నిలబెడతా, యాప్లు తయారు చేస్తా, దుర్మార్గులు దుష్టులందరూ కూడా యాప్లను నమోదు చేసుకోండి, ఈ మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం తన పని తాను చాలా స్మూత్గా చేసుకుంటా పోతా ఉంది. మన్యంలో ఈసారి మాత్రం జనసేన జెండా ఎగరటం ఖాయంగా కనపడుతోంది.